వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలి సెట్ నామినేషన్ డాక్టర్ కడియం కావ్య గారు దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం మొదటగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు, నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, దొమ్మటి సాంబయ్య గార్లతో కలిసి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య గారికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ వరంగల్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలి సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ప్రావీణ్య గారికి సమర్పించినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపిస్తే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరే విధంగా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి గడిచిన 10 ఏళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను సైతం అమలు చేయకుండా రాష్ట్రానికి మొండి చేయి చూపిన బీజేపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు, మేధావులు, యువత ఆలోచించాలని తెలిపారు. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ అవినీతి అక్రమాల చరిత్ర తెలిసిన వర్ధనపేట ప్రజలు ఎమ్మెల్యేగా తిరస్కరించారని, అలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిస్తే వరంగల్లో అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు రాజ్యమేలుతాయని ఆరోపించారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఏకైక లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి. వరంగల్ జిల్లాకి వరంగల్ లోక్సభ పరిధిలో ఒక మహిళకి అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలలో వరంగల్ జిల్లాకు సంబంధించి మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. నేను గతంలో కూడా మహిళా సమస్యల పైననే ఎక్కువగా పనిచేసినాను కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నాది మహిళలకే ప్రాధాన్యత ఉంటుంది. అది వాళ్ళ విద్య కానీ, ఆరోగ్యం గురించి కానీ ఏదైనా సరే. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మన పెండింగ్ ఇష్యూస్ ఏదైతే రైల్వే కోచ్ ఒకటి ఫ్యాక్టరీ, తర్వాత మన రైల్వేని డివిజన్గా అప్గ్రేడ్ చేసుకోవడం కానీ, లెదర్ పార్క్ కానీ, ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తిగా నిర్మించడం కానీ, ఇలాంటి ఫస్ట్ పెండింగ్ ఉన్న అంశాలపైన ఫస్ట్ నేను పోరాటం చేస్తాను. మనది ఒకటి ఎడ్యుకేషనల్ హబ్, ఐటీ హబ్, అలాగే ఇండస్ట్రియల్ హబ్గా కూడా తీర్చిదిద్దడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను దీవించి ఖచ్చితంగా మే 13వ తారీఖు నాడు డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి చేసే అబద్ధపు హామీలు, రాజ్యాంగాన్ని తుడిచేస్తామనే ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ గమనించాలి. మన జీవితాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే టైం ఆసన్నమైంది. మీరందరూ కూడా ఎట్లనైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో వన్ సైడ్ ఇచ్చేశారో, మెజారిటీ ఇచ్చి అందరినీ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అందరూ ప్రయత్నించాలి, అందరూ సహకరించాలి. అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి నేను వారి కింద పనిచేసే విధంగా ఒక ఎంపీగా నన్ను ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బీఆర్ఎస్ గోవింద, గోవింద హరి గోవింద, కేసీఆర్ గోవింద. పెద్దలారా ఎందుకంటున్నా అంటే నేను ఒకరు ప్రజాకవి, చాలా మనం ప్రేమతో చూసుకున్న కవి గారు మా యొక్క కాంగ్రెస్ పార్టీ పథకాలని గోవింద అంటున్నాడు. కాబట్టి ఇక ఒక కుంటికాలతో వచ్చిన ఏకాకి అంటే కుట్టికాకి మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడు. కేసీఆర్ మోసపూరితమైన మాటలతో రైతులను ఆదుకుంటున్నాం, రైతులను మేమే ఆదుకున్నామని చెప్పి మోసపూరితమైన మాటలు మళ్ళీ వస్తున్నాడు. ఆ కుంటికాలి కాకిని ఎవరు నమ్మరు, ఆ యొక్క గుంటనక్క మాటలు ఎవరు నమ్మరు. తప్పనిసరిగా మా యొక్క కాంగ్రెస్ ఏదైతే 5 న్యాయ సూత్రతో వస్తున్నదో తప్పనిసరిగా ఆ 5 న్యాయాలు ఈ యొక్క బడుగు బలహీన సంబంధ వర్గాలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ వెళ్తుంది తప్ప ఎవరిని కూడా మతము, కులము వేరు చేసి పాలించేది కాంగ్రెస్ కాదు. ఇప్పుడు రాజ్యాంగం ఈ వేళలో చాలా ప్రమాదం ఉన్నది కాబట్టి ఇప్పుడే లీక్లు ఇస్తున్నాడు. ఒకడేమో ఏమంటున్నాడంటే రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నాడు. ఇంకోడు అంబేద్కర్ భవనాలు కూలుస్తా అంటున్నాడు. ఇంకోడు అంబేద్కర్ స్టాచ్యూలు లేకుండా చేస్తాం, ఇంకోడు రిజర్వేషన్లు లేకుండా చేస్తాం అంటున్నాడు. కాబట్టి మేధావులారా, వరంగల్లో ఉన్న మేధావులారా అందరూ ఆలోచించండి.
సంబంధ వర్గాలను కాపాడేది కాంగ్రెస్ ఒకటే. కాబట్టి ఐక్యతతో ఇప్పుడు వచ్చిన సోదరి డాక్టర్ విద్యావేత్త కడియం కావ్య గారిని మనం పెద్ద మెజారిటీతో గెలిపించాలి అని, అలాగే ఎవరైతే ఇక్కడ నుండి బీజేపీ నుండి వచ్చిన దొంగ గజ దొంగ అనే పేరుతో మీ మీడియా మిత్రులే ప్రింట్ చేసిండ్రు, మండలానికి ఒక గెస్ట్ హౌజులు ఫామ్ హౌజులు కట్టుకున్న నాయకుడు వస్తున్నాడు. ఈసారి వస్తే 7 కాన్స్టిట్యున్సీ అంటే 7 ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో వాటిల్లో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆలోచించి నేను వరంగల్ నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకుంటున్న మా యొక్క సోదరిని కడియం కావ్యను, డాక్టర్ కావ్యను అత్యంత మెజారిటీతో గెలిపించి చేతి గుర్తుకు ఓటేయాలని కోరుతూ మీ నాగరాజు. జై కాంగ్రెస్. కడియం కావ్య గారి నామినేషన్ సందర్భంగా శాసనసభ్యులం మరియు సాంబయ్య గారు ఇతరులు అందరం కూడా కలిసి నామినేషన్ వేయటం జరిగింది. మరి ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నదని చెప్పి ప్రజలు కూడా గమనించారు. ఎందుకంటే తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ సమస్యను కూడా పరిష్కరించలేని అసమర్థులు ఎవరైనా ఉన్నారు అంటే అది బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్. ఈ 2 అసమర్థులు మరి తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి సమస్యల మీద ఎందుకు స్పందించలేదు? మరి అందులో ఉన్నాయి ముఖ్యంగా వరంగల్కు సంబంధించినయే. మరి వరంగల్ ఓటు ఏ ముఖం పెట్టుకొని ఇలా అడుగుతారో ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇవాళ కోచ్ ఫ్యాక్టరీయే కానివ్వండి, బయ్యారపు గనులే కానివ్వండి, ఆఖరికి ట్రైబల్ యూనివర్సిటీయే కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఏ ఒక్కటి నెరవేర్చని అసమర్థులు. కాబట్టి మీకు ఓటు అడిగే హక్కు లేదు. ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పినాకనే మీరు ప్రజల ముందుకు రావాలని చెప్తున్నాను. మరి అదేవిధంగా ఇక బీఆర్ఎస్ అంటారా, దానికి దశ లేదు, దిశ లేదు, దాని దుకాణం బంద్ అయిపోయిందని ఇంతకుముందు చెప్పినట్టు, మరి వారికైతే వారు చేసిన పాపాల పుట్టాలు అంత ఇంత కాదు, అతి దారుణమైన పాపాలు, వాటికి తప్పకుండా అనుభవిస్తారు, అది ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి ఏదైనా ఇవన్నీ చేసిన పాపాలను మర్చిపోవాలంటే మరి పాకిస్తాన్ గుర్తు రావాలి, లేదంటే కాశ్మీర్ రావాలి, లేదంటే రాముని ముందు పెట్టాలి. అంటే ఇవన్నీ ముందు పెడితే పాపాలు కడిగేస్తారు, ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారు. మిమ్మల్ని క్షమించారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అడుగుతున్నాం. ఇవాళ మేము వీళ్ళు 10 ఏళ్లలో చెయ్యండి 4 నెలల్లో చేసి చూపిస్తున్నాం. ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. మేము గతంలో కూడా చెప్పినాం, మేము చేసినవి 100 చెప్తాం, వారు చేసినవి 4 చెప్పమని ఇప్పుడు నేను చెప్పినవి తప్ప చెప్పే అర్హత లేదు, చెప్పే స్థితిలో కూడా లేరు వాళ్ళు. కాబట్టి ఒక సెంటిమెంటల్గా దేవుళ్ళను పెట్టడం, లేదు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడం, కుల మతాలను రెచ్చగొట్టడం, వాటికి అలవాటు పడిపోయినారు వీళ్ళు ఇవాళ. కాబట్టి ప్రజలారా, మేధావులారా, విద్యార్థులారా, మీరందరూ గమనించవలసిన బాధ్యత ఉన్నది. ఈసారి కనుక మనం ఏదైనా తప్పటడుగు కనుక జరిగితే అది యావత్ భారతదేశానికే ప్రమాదం ఉన్నది. దాన్ని గమనించవలసిన బాధ్యత ముఖ్యంగా పట్టణ ప్రజలకు. ఆ మైఫిల్లో పడకండి. ఏమి చేసిండ్రు దేశానికి కానీ పట్టణానికి కానీ ఏమి చేసిండ్రు అని నిలదీయండి. అంతేగాని రాముని పేరు పెట్టుకోనో, లేకపోతే మేము ఛాయ్ బేచాం ఛాయ్ వాలానో అని ఒక సెంటిమెంటల్గా పోతే మనం చాలా నష్టాలలో పడే ప్రమాదం ఉన్నదని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.